ఫ్రెండ్స్, ఇది వీడియో ఎందుకంటే ఇది ప్రతి గురువారం చూడవలసిన వీడియో ఇది. అంటే బుధవారం రోజు నేను చాలా వీడియోలో చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మనం ఈ 15 క్యాండిల్ బుధవారం ఏ క్యాండిల్ అవుతుందో దాని మీద బై చేసుకోవాలని చాలా చెప్పడం జరిగింది. కానీ అసలు అది మర్చిపోతాను నేను. అసలు అది దేని గురించి మర్చిపోతున్నో అసలు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మార్కెట్ ఇది 160 నుంచి ఇది ఎక్కడాగా పెరిగింది. ఇది 320 దాకా వెలిగింది. ఇక్కడ బై చేసుకున్నట్లయితే ఇది మనకు 100 పాయింట్లు వచ్చేటి. ఓకేనా, ఇది చాలాసార్లు చాలా వీడియోలలో నేను చెప్పడం జరిగింది. ఇది మనకు 5 తారీఖు నాడు డిసెంబర్ ఇది. ఓకేనా, ఇది చాలా హెవీ ప్రీమియము. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే 300 PE ఇది మార్కెట్ ఇక్కడ చూడండి. మనకు పిఈ మెయిన్ పిఈ అనేది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇది 31 రూపాయల నుంచి, ఇది 65 రూపాయల నుంచి ఇది 165 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. 100 పాయింట్లు మనకు దీంట్లో మిస్ అయిపోయిన ఆల్రెడీ. మనం ఎప్పుడైనా సరే ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దీనిపైన కిందికి వెళ్ళి పైకి వెళ్ళేటప్పుడు ఈ 30 మినిట్స్ క్యాండిల్ అనేది పైకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనం బై చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రతిసారి నీ వీడియోలో చెప్తూనే ఉన్నా, కొన్ని మీకు వీడియోలు కూడా చూపిస్తా. ఓకే, ఇందులో చూడండి, ఇది నవంబర్ 30 రోజు, ఈ నవంబర్ ఎక్స్పైరీ రోజు ఇది. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉంది. ఇక 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఇక్కడ ఉంది. బుధవారం 15 క్యాండిల్ ఇక్కడ చూడండి. ఇక్కడ 170 నుంచి ఇది 500 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ చాలా మేజర్ 16 రూపాయల నుంచి వెళ్ళి ఉంటుంది. ఇది మార్కెట్ అనేది ఇక్కడ 16 రూపాయల నుంచి వెళ్ళి ఇది 200 రూపాయలు జరిగింది. ఇది చూసినట్లయితే ఇది బుధవారం, ఇది ఇక్కడ ఇది 945. ఇది ఇక్కడ చూసినట్లయితే ఈ రెడ్ ఉందా, ఈ రెడ్ అనేది బుధవారం క్లోజింగ్. ఎన్నో వీడియోలు చేస్తాను మనం. ప్రతిసారి అక్కడ కొనుక్కోవాలంటే మాత్రం మనకు గుర్తుండి అసలు అది చదవట్లేదు. అర్థమైంది. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది ఖచ్చితంగా ఇది బ్రేక్ అయిందండి. పి సైడ్ బ్రేక్ అయినా సి సైడ్ మనకు అదైనా కూడా మనకు దీంట్లో మంచి అవకాశాలు ఉంటాయి. ఇది నవంబర్ 30. దీంట్లో ఇంకోటి ఇది మనకు నవంబరు 23 ఎక్స్పైర్. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది బుధవారం క్లోజింగ్. అర్థమైందా? ఆ తర్వాత ఇది మనకు గురువారం క్లోజింగ్, మామూలు ఫ్రైడే రోజు జరిగింది. ఇది ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ దీని మీద ఓపెన్ అయింది. ఓకేనా, దీని మీద అంటే గురువారం నాడు బుధవారం 15 క్యాండిల్ మించి ఓపెన్ అయిన తర్వాత 915 క్యాండిల్ ఏర్పడి మళ్ళీ కిందికి వచ్చినా కూడా 2 క్యాండిల్స్ 950, 945 క్యాండిల్ 2 ఏర్పడి కిందికి వచ్చినా కూడా మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే దీని మీద ఉన్నంతకాలం మనకు సేఫ్ సైడే మనం ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా? ఈ విధంగా ఉంటుంది మార్కెట్. ఎప్పుడు కూడా ఈ 15 క్యాండిల్ కింద ఎక్స్పైర్ అప్పుడు కానీ మామూలు అప్పుడు కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ దీని మీద ఏర్పడింది. దీని మీద ఏర్పడి కదా మామూలుగా ఈ విధంగా వెళ్ళైపోయింది. ఇది ఇక్కడ రాక ఇక్కడ చూడండి, ఇది కూడా ఎక్స్పైరీ రోజు నవంబర్ 21. ఇది బుధవారం క్లోజింగ్. ఇక్కడ మార్కెట్ ఏర్పడ్డది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఇన్ని పాయింట్లు. ఈ విధంగా మంచి అవకాశాలు ప్రతిసారి వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా ఎక్స్పైరీ అప్పుడు మాత్రం మనము నిన్న బుధవారం క్లోజింగ్ అయినా 15 క్యాండిల్ మించి మనం బై చేసుకోవాలి. ఓకేనా, ఈ ఇలా చెప్పుకుంటే చాలా క్యాండిల్స్లలో కూడా మనకు చూపించే విధానం కూడా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది కూడా ఒకటి క్లోజింగ్ ఒక రోజు 15 క్యాండిల్ ఇది. కానీ ఇది మాత్రం పైకి వెళ్ళింది. ఈ విధంగా సపోర్ట్ తీసుకొని కరెక్ట్ వచ్చింది. అర్థమైందా? ఇక్కడ ఓకే, ఇక్కడ దీని కింద ఏర్పడినప్పుడు ఈ విధంగా మనకు 945 క్యాండిల్ కూడా, ఈ పెద్ద క్యాండిల్ ఏర్పడి 945 క్యాండిల్ కూడా ఏర్పడి 10-15 క్యాండిల్ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసినట్లయితే ఇది కిందికి వస్తుంది. మళ్ళీ కింద సపోర్ట్ ఉంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మీదికి. ఓకేనా, ఇది ఒక మండే రోజు. ఇది చూడండి, ఇక్కడ 15 క్యాండిల్ ఇది. ఈ మండే రోజు ఏమైంది, ఇది డైరెక్ట్ పైకి వెళ్ళింది. ఇది డైరెక్ట్ మండే రోజు. అంటే ఇది శుక్రవారం రోజు క్లోజింగ్. ఇది ఇక్కడ నుండి వెళ్ళి డైరెక్ట్ మండే రోజు ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకుని వెళ్ళింది పైకి మళ్ళీ. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఇది అక్టోబర్ ఎక్స్పైర్ అప్పుడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మార్కెట్ అనేది ఇది బుధవారం క్లోజింగ్.
ఈ విధంగా పైన ఏర్పడి మళ్ళీ కిందికి వచ్చిన కూడా దీని మీదనే ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకునేది 59 రూపాయల నుంచి 144 రూపాయలు వెళ్ళింది. ఇది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రతిరోజు చూడవలసిన విషయం ఇది. మీరు మాత్రం నెగ్లెక్ట్ అయితే మాత్రం లాభాలు కాదు కదా, ఏమి రానే రాదు, టైం అంతా వేస్ట్ అవుతుంది. అర్థమైందా? మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, దేనికి ఓపెన్ అవుతుంది, ఎక్కడి నుంచి మనం నిఫ్టీ చార్ట్ చూసుకొని తర్వాత దీని మీద ఏర్పడే క్యాండిల్ని బట్టి మనం చూసినట్లయితే మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి సైన్ అవుట్.